2019లో మనం మన మేనిఫెస్టో తీసుకొచ్చాం. కేవలం 2 పేజీల మేనిఫెస్టో తీసుకొచ్చాం. 2 పేజీల మేనిఫెస్టో ఎందుకనంటే ఆ మేనిఫెస్టో అనేది ప్రజలకు గుర్తుండాలి, మనకు గుర్తుండాలి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ మేనిఫెస్టో మనం తీసుకొచ్చేటప్పుడు కూడా నేను నా పాదయాత్ర సందర్భంగా ఈ మేనిఫెస్టోకు సంబంధించిన అంశాల గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా మన పార్టీలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది నన్ను అడిగారు. నాకు హీరోయిన్ కూడా గుర్తుంటుంది ఎప్పుడైనా ఇటువంటి మాటలు అయితే. అప్పనరసయ్య అన్న మాట నాకు గుర్తుంది. నాతోనే అన్నాడు, ఇవన్నీ సాధ్యమేనా అని. అప్పనరసయ్యతో నేను అన్నా, ఇవన్నీ ఖచ్చితంగా చేసి తీరుతామన్నా అని చెప్పి. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే నిర్ణయాలకు తీసుకున్నాం. అన్ని ఆలోచన చేసిన తర్వాతనే వీటి గురించి ప్రస్తావిస్తా ఉన్నాను. ఇందులో చెప్పిన ప్రతి మాట ఖచ్చితంగా నెరవేరుస్తానన్నా అని చెప్పి నేను చెప్పాను. ఈరోజు 5 సంవత్సరాల మన పాలన తర్వాత గర్వంగా కూడా ప్రతి క్యాడర్లో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా గర్వంగా వెళ్లి ఎన్నికల ముందు అక్క ఇది చెప్పినవన్నీ కూడా చేశాం అని ఏకంగా 99% హామీలన్నీ నెరవేర్చి మేనిఫెస్టో తీసుకొని వెళ్లి మళ్ళీ ప్రతి ఇంట్లో చూపించి మీరే టిక్కు పెట్టండి అని అడిగే నిబద్ధత, చిత్తశుద్ధి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రమే ఉంది అని కూడా చెప్తా ఉన్నాను ఈరోజు.